హాయ్ ఫ్రెండ్స్, అందరికీ నమస్కారం. ఈరోజు వీడియో ఏంటంటే టీజీఎస్ఆర్టీసీ ప్రయాణికులకు గుడ్ న్యూస్. ఇక టెన్షన్ ఫ్రీ జర్నీ. ఎవరైనా కొత్తగా మన ఛానల్కి వచ్చినట్లయితే వెంటనే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. ఇంకా టాపిక్ విషయానికి వస్తే తెలంగాణ రాష్ట్రంలో మహిళా ప్రయాణికులకు ఉచిత బస్సు సౌకర్యం మరింత మెరుగుపడేలా ప్రభుత్వం కీలక అడుగులు వేస్తోంది. మహాలక్ష్మి ఫ్రీ బస్ పథకం అమల్లోకి వచ్చిన తర్వాత బస్సుల్లో భారీగా రద్దీ పెరిగింది. రోజుకు ప్రయాణించే ప్రజల సంఖ్య 25 లక్షల నుండి 60 లక్షలకు పెరగడంతో ఉన్న బస్సులు సరిపోవడం లేదు. ఈ సమస్యను పరిష్కరించేందుకు సీఎం రేవంత్ రెడ్డి మహిళా దినోత్సవం సందర్భంగా మహిళా శక్తి బస్సులను ప్రారంభించారు. తొలి విడతలో 150 కొత్త బస్సులను అందుబాటులోకి తీసుకురాగా వీటిలో 20 బస్సులు ఇప్పటికే వివిధ డిపోలకు చేరుకున్నాయి. మిగిలిన 130 బస్సులు కూడా త్వరలో అందుబాటులోకి రానున్నాయి. ప్రభుత్వం ఉచిత బస్సు ప్రయాణాలను మరింత మెరుగుపరిచేందుకు కొత్త విధానాన్ని అమలు చేసింది. మహిళా సంఘాల ద్వారా బస్సులను కొనుగోలు చేసి ఆర్టీసీకి అద్దెకు ఇవ్వాలనే నిర్ణయం తీసుకున్నారు. ఖమ్మం, నర్సంపేట, భూపాలపల్లి, వరంగల్ టు జగిత్యాల, హుస్నాబాద్, మంథని, వేములవాడ, మహబూబ్ నగర్, వనపర్తి వంటి డిపోలకు తొలి విడతలో కొన్ని బస్సులను కేటాయించారు. దీని ద్వారా బస్సుల్లోని రద్దీని తగ్గించి మహిళలకు మరింత సౌకర్యవంతమైన ప్రయాణాన్ని అందించాలనే లక్ష్యంతో ప్రభుత్వం ముందుకు సాగుతోంది. త్వరలోనే మరో 450 కొత్త బస్సులను తీసుకురావడానికి అధికారులు ప్రణాళికలను సిద్ధం చేస్తున్నారు. కొత్త బస్సుల రాకతో ప్రయాణికులకు మరింత సౌలభ్యం కలుగుతుంది. ప్రస్తుత బస్సులపై పెరిగిన భారం తగ్గి ప్రయాణం సాఫీగా సాగుతుంది. ప్రత్యేకంగా మహిళలు, బాలికలు, ట్రాన్స్జెండర్లు మహాలక్ష్మి ఫ్రీ బస్ పథకం ద్వారా ఎక్కడికైనా ఉచితంగా ప్రయాణించే వీలును ప్రభుత్వం కల్పించింది. రాష్ట్రంలోని ప్రజల మద్దతుతో ఈ పథకం విజయవంతంగా కొనసాగుతుండటమే కాకుండా మరింత మందికి ప్రయోజనం చేకూర్చేందుకు సులభతరం అవుతోంది. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి. మీరు ఎటువంటి అప్డేట్స్ గురించి తెలుసుకోవాలనుకుంటున్నారో వెంటనే కమెంట్ బాక్స్ లో కమెంట్ చేయండి.